1917 బీహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లాలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో గాంధీజీ నేతృత్వంలో జరిగినటువంటి సత్యాగ్రహము మరియు శాసనోల్లంఘనోద్యమం ఏంటి సార్ అంటే చంపారణ్ సత్యాగ్రహం. ఇది జరగడానికి కారణం ఏంటి? ఎందుకనంటే ఆ ప్రాంతంలో తీన్ కతియా సిస్టమ్ అనేది ఉండేది. ఈ తీన్ కతియా పద్ధతి ప్రకారము ప్రతి రైతు తనకున్నటువంటి భూమిలో 3/20వ వంతు ఇండిగో కల్టివేషన్ అనేది చేయాలి. ఈ ఇండిగో కల్టివేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అది అప్పుడు ఆహార పంటలు పండడం అనేది కష్టమవుతుంది. సో ఆహార పంటలు పండక ఆ తర్వాత పండించినటువంటి ఇండిగోకి సరైన గిట్టుబాటు ధర దొరకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నారు. అలాగే అఫ్ కోర్స్ బ్రిటిషర్లు ఆ తర్వాత ఇండిగో ప్లాంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల్ని అణచివేతలకి గురి చేస్తున్నారు. సో ఇవన్నీ చూసినటువంటి బ్రిజేష్ కిషోర్ ఆ తర్వాత రాజ్ కుమార్ శుక్లా అనే వ్యక్తులు 1916 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్కి వెళ్ళినప్పుడు గాంధీజీకి రిక్వెస్ట్ చేస్తారు. గాంధీ గారు మీరు ఒకసారి మా రాష్ట్రానికి రావాలి, మా జిల్లాలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పినప్పుడు ఏప్రిల్ 10వ తారీఖు 1917లో గాంధీజీ చంపారణ్కి వెళ్ళడం జరుగుతుంది. సో చంపారణ్కి వెళ్ళిన తర్వాత అక్కడ రైతులతో మాట్లాడి రైతుల యొక్క వాంగ్మూలం తీసుకొని ఊరు తిరిగి ఎవరు ఏ విధంగా నష్టపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు అనే డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన అప్పుడు శాసనోల్లంఘనోద్యమాన్ని మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అఫ్ కోర్స్ బ్రిటిషర్స్ దిగి వస్తారు. బ్రిటిషర్స్ దిగి వచ్చి ఇండిగో కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఫ్రాక్స్ రాయ్ కమిటీ అని కూడా అంటాం. ఈ ఇండిగో కమిటీలో గాంధీజీ కూడా ఒక మెంబర్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ తీన్ కతియా పద్ధతి ద్వారా రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, జమీందారుల దగ్గర నుంచి శాశ్వతంగా కౌలుకు తీసుకుని ప్లాంటర్లు రైతులను ఏ విధంగా అణచివేస్తున్నారు అనే దాని మీద కమిటీ పనిచేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని చంపారణ్ కౌలుదారీ చట్టం 1917ను తీసుకొని వస్తారు. దీని ద్వారా ఏంటి అని అంటే రైతులు తమకు నచ్చినంతగా స్వేచ్ఛగా ఇండిగోని కల్టివేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి గిట్టుబాటు ధర ఎక్కడ వస్తే అక్కడ దాన్ని అమ్ముకోవడానికి వీలు కల్పించారు. ఇది భారతదేశంలో చెప్పినట్టుగా మొట్టమొదటి శాసనోల్లంఘనోద్యమం మరియు మొట్టమొదటి సత్యాగ్రహము అహింసాయుత పద్ధతిలో గాంధీజీ చేశారు. కాబట్టి ఇది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని మనం చెప్పొచ్చు.